హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఇవాళ గురించి మాట్లాడే ముందు గతాన్నయితే మర్చిపోకూడదు కదా! సో, లాస్ట్ వీడియోలో మనం ఎత్తితే 3 స్కూటీస్ గురించి మంచి రివ్యూ ఇవ్వడం జరిగింది. మంచి రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. అలా పైన కార్డ్స్‌లో కూడా పెట్టాను. సో, ఈవేళ ఈ వీడియో ఏంటంటే కుర్రవాళ్ళ గురించయితే నేను ప్రత్యేకించయితే చేశాను వీడియో అది. అలాగని పెద్దవాళ్ళు వాడకూడదని కాదు. మంచి పికప్ ఇచ్చే స్కూటీసే తీసుకొచ్చా. స్పోర్ట్స్ అట్రాక్టివ్ లుక్ ఉండి రేపు కరెక్ట్‌గా సిట్టింగ్ అని, పికప్ అనేవి ఎక్కువ ఆర్‌పిఎం ఉన్నవి, మైలేజ్ పరంగా అన్ని పరంగా మంచియి ఉంటాయి. ఈ వీడియో అనేది చాలా బావుంటుంది. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అట్లా మీ ఫేవరెట్ స్కూటీ ఏదో కిందన కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో నాకు చాలా వరకు కామెంట్స్ అయితే వచ్చినియి. డెస్టినీ, జూమ్ అట్లానే చాలా వెహికల్స్ వచ్చినియి. సో, వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే ఇంకా కింద వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో, లేట్ చేయకుండా మనం ఈ వీడియో గురించి అయితే మాట్లాడడం స్టార్ట్ చేసేద్దాం. సో, ఇవాళ ఈ వీడియోలో మనకి 3 వెహికల్స్ అంటే ఒక్కొక్క కంపెనీ నుంచి 3 స్కూటీస్ వల్ల ఏది మరి తీసుకొచ్చాను మీకోసం. ఫస్ట్ టీవీఎస్ నుంచి ఎన్‌టార్క్ 125 సీసీ వెహికల్, హీరో నుంచి అయితే జూమ్ 125 సీసీ అండ్ లాస్ట్ సుజుకి నుంచైతే ఆవిన్స్ 125 సీసీ. ఈ 3 కూడా 125 సీసీ సెగ్మెంటే. ఓకే. 3 125 సెగ్మెంటే. మన లాస్ట్ వీడియోలో యాక్టివా, జూపిటర్ అట్లానే ఇంకో వెహికల్ సుజుకి యాక్సెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో, ఇవాళ మనం ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ 3 స్కూటీలు మీరు బాగా గమనించినట్లయితే 3 దగ్గర దగ్గర ఒకేలాగా ఉంటాయి. కరెక్ట్‌గా మీరు గమనించండి. ఒక లుక్కేసుకోండి. 3 కూడా దగ్గర దగ్గర ఇంచుమించు ఆ షేపు, ఆ లుక్కు దగ్గర దగ్గర అన్నీ కూడా సిమిలర్‌గా అన్నాతమ్ములు అక్కాచెల్లెళ్ళు ఎట్లా అనుకుంటామో అట్లానే ఉంటాయి. సో, ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటైతే మనం మాట్లాడుకుందాం. చాలా చెక్ పాయింట్స్ కవర్ చేసుకుందాం. ప్రైస్ అని, ఫీచర్స్ అని, మైలేజ్ అని, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అని, అట్లానే ఇంకా చాలా ఉన్నాయి. పవర్ అని, టాప్ స్పీడ్ అని, 0-60 ఎంత స్పీడ్‌లో పోతుంది, అట్రాక్టివ్ లుక్ అని చెప్పేసి కూడా అప్పుడే 8 టాపిక్స్ అయితే నేను కవర్ చేస్తున్నా. 8-7 ఉన్నాయి. అవన్నీ కవర్ చేస్తాం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అవన్నీ కవర్ చేసేస్తా. సో, ఫస్ట్ మనం ప్రైస్‌తో అయితే మనం ఈ పర్టిక్యులర్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ప్రైస్ చెప్పే ముందు అందరికి ఒక గమనిక ఏంటంటే నేను చెప్పే ప్రైస్ అనేది మీ దగ్గరలో ఉన్న షోరూమ్‌లో ఒకలా లేదు అని చెప్పేసి మాత్రం అడగవద్దు. ఎందుకంటే నేను చెప్పే ప్రైస్ అనేది మా నియర్ బై షోరూమ్ ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ చెప్తున్నా. ఇన్‌కేస్ ప్రైస్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవ్వొచ్చనమాట. సో, ఎంటార్క్ విషయానికి వచ్చేసరికి ఎంటార్క్ 125 నేను చెప్పే ప్రతి మోడల్ కూడా టాప్ ఎండ్ వెహికల్ చెప్తున్నా. 1.35 1,35,000 ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్ అని చెప్పింది. ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. అంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ అన్నీ కలిపి మన చేతికి బండి వచ్చేసరికి 1,35,000 అయితే పడుతుంది. ఈ ఎంటార్క్ 125 సీసీ ఎంటార్క్‌లో కూడా లాస్ట్ టాప్ ఎండ్ అంటే ఎక్స్‌టీ మోడల్ అనమాట. రేస్ ఎడిషన్ దాటిన మోడల్ అనమాట. దీంట్లో కంప్లీట్ అన్ని ఫీచర్స్ అనేవి ఇన్‌బుల్ట్ చేసైతే ఇవ్వడం జరుగుతుంది. ఎంటార్క్ 125 సీసీ ఎక్స్‌టీ. మరి ఇంకేదైనా కొత్త మోడల్ అంటే టాప్ ఎండ్ మోడల్ దించామనుకోండి నేను చేసిన తర్వాత వీడియో చేసిన తర్వాత అది కన్సిడర్ అవుతుందన్నమాట. అంటే దాన్నే దృష్టి పెట్టుకొని చెప్పటం లేదు. సో, నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ వెహికల్ గురించైతే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వెహికల్ ఏముంది? మనకేదో కాదు. టీవీఎస్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వెహికల్ హీరో జూమ్ 125 సీసీ వెహికల్ యొక్క ప్రైస్ విషయానికైతే మనం వస్తే 1.12 అంటే 1,12,000 అయితే ఉంది. ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. సీసీ ఒకటే కానీ ప్రైస్ తగ్గింది. ఇక సుజుకి ఆవిన్స్ విషయానికి వస్తే 1.16 1,16,000 ఏంట్రా ఇంత తక్కువ ఉంది నాకు అర్థం కావట్లేదు. సుజుకి అనేది రేట్ ఎక్కువ ఉందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే మన సుజుకి యాసెస్‌తో కంపేర్ చేసుకుంటే అట్లా రేట్ ఎక్కువ ఉందని అనుకున్నాను. కానీ ఇక్కడ మూడిట్లో ఎక్కువ రేట్ ఉన్నది ఎంటార్క్ 135 అంటే 1,35,000 ఉంది. కానీ తక్కువ ఉన్నది మాత్రం హీరో. అందరికి సామాన్యుడు కూడా బండి కొనాలనే ఉద్దేశంతో తక్కువ ఫస్ట్ నుంచే హీరో అనేది ఉంది కదా! హీరో హోండా. హీరో అయినప్పుడు 1,12,000 అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్ అయితే జూమ్ 125 ఉంది. సెకండ్ ప్లేస్‌లో అయితే సుజుకి ఉంది. థర్డ్ ప్లేస్ టీవీఎస్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ మనం ప్రైస్ విషయం అయిపోయింది. ఇంక లుక్ విషయానికి వచ్చేసరికి భయ్యా నేను నిజం చెప్తున్నాను. లుక్ విషయంలో మాత్రం నేను ఎటువంటి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఇవ్వలేను. మీరే చెప్పండి. కింద కామెంట్ మాత్రం చేయండి. లుక్ ఏది బాగుంది? డిస్‌ప్లే పైన మీకు ఫోటోస్ అయితే కనబడుతున్నాయి. ఎంటార్క్ వెహికల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా! నెక్స్ట్ మనకి జూమ్ కొత్త మోడల్ కొత్త రకంగా ఉంది. కానీ ఎంటార్క్ సిమిలర్‌గా ఉంది.
ఇంకా నెక్స్ట్ థర్డ్ ఇది కూడా సేమ్ అంతేనండి. ఈ 3 స్కూటీలు టీవీఎస్, హీరో అట్లా సుజుకి 3 స్కూటీలు కూడా దగ్గర దగ్గర ఒకేలాగా ఉన్నాయి. అందుకే వీటి మూడిటిని ఏరుకోరి మరి మీ ముందుకు తీసుకొచ్చాననమాట. సో, ఈ మూడిట్లో ఏది అట్రాక్టివ్ లుక్ ఉందో మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే జూమ్ నచ్చింది. అలాగే మిగతా నచ్చలేదని కాదు. ఓకే. ఇక నెక్స్ట్ కేటగరీకైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మెయిన్ పికప్. కొన్నవాళ్ళు ఏంటంటే బండి ఎక్కిన తర్వాత మంచి పికప్ ఉండాలి. ఇన్‌స్టంట్ పికప్ యాక్సిలరేటర్ కూడా స్పీడ్‌గా వెళ్ళాలి. వాళ్ళ కోసం ఇలాంటి స్కూటీ తెస్తే కొద్దిగా బెటర్ అని చెప్పాలి. 1.5 సీసీ సెగ్మెంట్‌లో మంచి లావుగా ఉండకుండా స్లిమ్‌గా ఉండి పికప్ ఇచ్చే వెహికల్ గురించి అయితే బావుందని చెప్పేసి ఈ స్కూటీ సెలెక్ట్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఎంటార్క్ విషయానికొచ్చేసరికి 0-60 కేఎంపీహెచ్ స్పీడ్ అనేది తక్కువ ఎంత సెకండ్‌లో పోతుందంటే 8.6 సెకండ్స్‌లో మనకి 0-60 కేఎంపీ స్పీడ్ అయితే పికప్ వెళ్తుందండి. ఈ టీవీఎస్ ఎంటార్క్ వెహికల్ ఏదైతే ఉందో అది 3 వాల్వ్ ఇంజిన్‌తో తయారవ్వడం జరుగుతుంది. యాక్చువల్‌గా స్కూటీ అనేది 2 వాల్వ్ ఉంటుంది. కానీ టీవీఎస్ వాళ్ళది 3 వాల్వ్ ఇంజిన్ తయారు చేయడం జరిగింది. అట్లా దానికి ఇంజిన్ అనేది రేసింగ్ ఇంజిన్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని టీవీఎస్ రేసింగ్ బేస్ చేసుకొని. ఇక మరి ఈ మిగతా 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో జూమ్ 125 అవ్వచ్చు. అట్లానే సుజుకి అవిన్స్ వెహికల్ అవ్వచ్చు. 2 కూడా 125 సీసీయే. కాకపోతే 2 వేర్ ఇంజిన్. కాకపోతే వాటికేంటంటే సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ ఇంజిన్స్ అన్నమాట. మరి ఇన్‌స్టంట్ పికప్ మన ఈ జూమ్ 125 ఇన్‌స్టంట్ పికప్ అంటే 0-60 కేఎంపీఎస్ స్పీడ్ అనేది 7.6 సెకండ్స్‌లో అయితే మనకి ఈ వెహికల్ అయితే పికప్ అయితే ఇస్తుందండి. ఈ జూమ్ 125 సీసీ అయితే. బట్ ఇక మన అవిన్స్ వెహికల్ అనేది 0-60 కేఎంపీ స్పీడ్ అనేది 7.82 సెకండ్స్ అయితే ఇస్తుంది. బట్ ఇక్కడ కూడా మళ్ళా హీరో జూమ్ 125 అయితే తక్కువ టైంలో ఎక్కువ పికప్ అయితే ఇస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసల. సుజుకి అండ్ ఎంటార్ కూడా దుమ్ము దులిపేస్తాయి అనుకున్నాను. కానీ జూమ్ 125 మాత్రం చింపేసాయనమాట. 2 వాల్వ్ ఇంజిన్ అయినా సరే మనకి తక్కువ టైంలో అంత పికప్ ఇస్తుంది. ఓకే. ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్‌లో కాదు ఫస్ట్ ప్లేస్‌లో జూమ్ 125 ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ నెక్స్ట్ కేటగరీ అయితే మనం చెక్ చేద్దాం. ఏది బెటర్‌గా ఉందని చెప్పేసి. హార్స్ పవర్ అంటే మనకి హార్స్ పవర్ విషయానికొచ్చేసరికి ఎంటార్క్, అట్లానే జూమ్, అట్లానే అవిన్స్ ఈ 3 వెహికల్స్ కంపేర్ చేసుకుందాం. సో, ఫస్ట్ యథావిధిగా టీవీఎస్ ముందుంది కాబట్టి టీవీఎస్ గురించే మాట్లాడుకుందాం. సో, ఎంటార్క్ మాత్రం హార్స్ పవర్ విషయానికొచ్చేసరికి 9.25 బ్రేకింగ్ హార్స్ పవర్ అండ్ 7000 ఆర్‌పిఎం అయితే ఉంటుంది. ఈ ఎంటార్క్ విషయానికొచ్చేసరికి ఎంటార్క్ 125 ఇక జూమ్ 125 విషయానికొచ్చేసరికి 9.8 బీహెచ్‌పీ బ్రేకింగ్ హార్స్ పవర్ 7250 ఆర్‌పిఎంతో అయితే ఈ జూమ్ 125 అయితే రావడం జరుగుతుంది. ఇక అవిన్స్ విషయానికొచ్చేసరికి 8.58 బీహెచ్‌పీ అట్ 6750 ఆర్‌పిఎంతో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరే కామెంట్ చేయండి కిందన ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అన్నది. ఆర్‌పిఎం అనే హార్స్ పవర్‌ని కూడా కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ ఫీచర్స్ మనం ఏదైనా స్కూటీ తీసుకుంటే మనకి ఫీచర్స్ చాలా కావాలి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మొబైల్ కనెక్షన్‌కి అప్లికేషన్ ఇచ్చి అందులో వాట్సాప్ అని, ఎస్ఎంఎస్ ఇచ్చాయి కదా! అట్లానే ఈ వెహికల్స్‌లో కూడా చాలా వరకు ఫీచర్స్ ఇచ్చారు. సో, ఫస్ట్ ఎంతవరకు విషయానికొచ్చేసరికి వామ్మో! దీనిలో చాలా మోడ్స్ ఉన్నాయండి. అంటే మనం మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీఎస్‌కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుంది. అట్లా అందులో మనం ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, కాలింగ్ అలర్ట్స్ అట్లానే మనకి ఇందులో మనకి ఎకో అండ్ పవర్ మోడ్ అనేది మనకి డిస్‌ప్లేలో కనిపిస్తుంది. అట్లానే మనకి ఇన్‌బిల్ట్ టైమ్ ల్యాప్స్ అనేది ఎప్పటినుంచో ఉంది టీవీఎస్‌లో నాకు తెలుసు. ఇందులో కూడా ఇచ్చారు. అట్లానే ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. మీరు వినలేదు. అదేంటంటే ఈ వెహికల్‌లో మనకేంటంటే 3 ట్రిప్ మోడ్స్. ట్రిప్ మోడ్స్ అనేవి 3 ఉంటాయన్నమాట. మనం ట్రిప్ చేసుకుంటాం కదా! ట్రిప్ ఏ, ట్రిప్ బి అని చెప్పేసి అట్లా 3 మోడ్స్ ఉంటాయి ఈ వెహికల్‌లో. అండ్ దీనిలో అట్లనే ఇంకా చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయండి. మొబైల్ ఛార్జింగ్ అయితే ఉంది. అట్లానే యూఎస్‌బీ ఛార్జింగ్ అన్నమాట. యూఎస్‌బీ ప్లగ్ ఇన్ చేసుకొని మొబైల్ అయితే మన సీపీఎన్ అయితే సీపీఎన్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో, అట్లానే ఈ ఎంటార్క్ విషయం పక్కనుంచి జూమ్ విషయానికొచ్చేసరికి దీనిలో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. ఎస్ఎంఎస్ అండ్ కాల్ అలర్ట్స్, యూఎస్‌బీ కనెక్షన్ ఉంది. కాకపోతే టీవీఎస్ చెప్పే అన్ని ఫీచర్స్ అన్నీ కూడా దీని మీద లేవు. కేవలం ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఈ అవెన్స్ కూడా సేమ్ కాపీ పేస్ట్. కాకపోతే దానిలో చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో మినిమమ్ బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఈ 2 వెహికల్‌లో జరిగింది. ఇందులో మాత్రం టీవీఎస్ అయితే ఫస్ట్ ఉంది. ఫీచర్స్ విషయానికొచ్చేసరికి. అండ్ అసలు మర్చిపోయాను ఏంటంటే ఎంటార్క్ వెహికల్‌లో 2 డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. బైక్స్‌లో ఇచ్చే డ్రైవింగ్ మోడ్స్ దీనిలో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి స్ట్రీట్ మోడ్ ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి రేస్ మోడ్ ఇచ్చారు. ఈ రేస్ మోడ్ ఏదైతే ఉందో బండెక్కితే
గుర్రంగానే ఫాస్ట్‌గా పరిగెడుతుందని విన్నాను. కానీ జూమ్ అయితే దాటలేదు. అంటే స్పీడ్ పరంగా అయితే వెళ్తుంది గానీ, ఇన్‌స్టంట్ పికప్ పరంగా అయితే దాటలేకపోయింది. ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కదా! 0-60 కేఎంపీఎచ్ అన్నది ఎంతలో పోతుందనేది. సో, ఫీచర్స్ అయిపోయినాయి. మైలేజ్ గురించి చెప్పుకుందాం. మైలేజ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎంటార్క్ కస్టమర్ నాకు చాలా మందున్నారు మా గ్యారేజ్‌లో కూడా. బట్ కొంతమంది ఇచ్చిన కొత్తగా రీసెంట్‌గా తీసుకున్న వెహికల్స్‌కి కంపేర్ చేసి కొంతమంది ఇచ్చిన ఏంటంటే 42 వస్తుంది, 43 వస్తుంది చెప్పారు. కానీ యావరేజ్ వచ్చేసి మనకి 48.5 కిలోమీటర్ పర్ లీటర్ అయితే రావడం జరిగింది ఎంటార్క్ అనేది. సో, ఇంకా జూమ్ 125 విషయానికి వచ్చేసరికి 52.8 మైలేజ్‌లో ఫస్ట్ వచ్చేసింది మళ్ళా జూమ్ 125. కానీ కస్టమర్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే 48 కేఎంపీహెచ్ కిలోమీటర్ పర్ లీటర్ అనేది 48 మాత్రం వస్తుందని చెప్పారు. ఇక ఆమెన్స్ విషయానికి వచ్చేసరికి 49.6 కేఎంపీహెచ్ పర్ లీటర్ 49.6 50 ఏసుకోండి. యావరేజ్‌గా హైవేకి నీకు 50 అరౌండ్‌లోకి వచ్చేస్తుంది. ఇందులో కూడా మైలేజ్ కూడా పర్వాలేదు. 3 స్కూటీస్ కూడా మన స్కూటీ అనేది 40 కైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. కానీ 50 వరకు ఇస్తున్నారు. బెటరే. అంటే కుర్ర వాళ్ళకేంటంటే ఎక్కువ తిరగొచ్చు. ఆ రకంగా యూజ్ అవుతుంది మైలేజ్ అన్నది. సో, నెక్స్ట్ ఫీచర్ విషయానికి వచ్చేసరికి టాప్ స్పీడ్. ఈ టాప్ స్పీడ్ అనేది దయచేసి ఎవరు కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. చాలా మంది చనిపోతున్నారు. హెల్మెట్స్ పెట్టుకోకుండా ఓవర్ స్పీడ్ వెళ్లి పక్కన దాన్ని గుద్దేసి పడిపోయి స్పాట్‌లో చనిపోవడం చాలా జరుగుతున్నాయి. సో, దయచేసి టాప్ స్పీడ్ చెక్ చేయమాకండి. చెక్ చేసి చాలా సేఫ్టీ మెజర్‌మెంట్ తీసుకొని చెక్ చేయండి. ఎంటార్క్ విషయానికి వచ్చేసరికి 98 కిలోమీటర్ స్పీడ్ అయితే పోతుంది గంటకి. అలాగే మనకి ఏదైతే జూమ్ 125 సీసీ వెహికల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి 95-98 కేఎంపీహెచ్ అయితే పోతుంది గంటకి. ఇక యావరేజ్ అయితే 90 కిలోమీటర్లు మాత్రం పోతుంది. కానీ ఇందులో అన్నిటికన్నా టాప్‌లో ఉన్నది ఎంటార్క్ అండ్ జూమ్ అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ మనకి 3 వెహికల్స్ నుంచి ఇచ్చే బెస్ట్ థింగ్స్ ఏంటంటే మనకి ఇవి ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు. ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం కంప్లీట్‌గా వీడియో చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మనకి టైమ్ టేకింగ్ అయిపోతుంది. సో, కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా ఉంది? ఏమైనా ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ గాని, ఇంకా కొత్త వీడియోస్ ఏమైనా కోరుకుంటున్నారా మీకు? అది మరొక కొత్త వీడియోతో మీ ముందుకు తెచ్చేస్తాను నెక్స్ట్ వీక్‌లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్. హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.